మధ్యాహ్నం మండుటి ఎండలో 10 సంవత్సరాల క్రితం ఈ ఊర్లో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇంటింటి పొచ్చి బయటకు వచ్చి అయ్యన్న మీతోనే మేము ఉంటామని చెప్పి ఆ రోజు మీ రైతుల కోసం అయ్యన్న పాత్ర గారు కాళ్ళు నడకన నర్సీపట్నం ప్రాంతంలో నడిచిన ఆ సందర్భం ఈ రోజుకి గుర్తుందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ ఊరంటే ఎంత ప్రేమ అంటే అయ్యన్న పాత్ర గారికి 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మొన్న 5 సంవత్సరాల్లోనే పంచాయతీరాజ్ మంత్రి అయినప్పుడు కేవలం సీసీ రోడ్లకే ఈ రోజు చూసుకుంటే 2,02,00,000 రూపాయలు తీసుకొచ్చిన దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్ర గారు. ఇప్పుడు నడిచాను ఊర్లో లోపల నడిచినప్పుడు ఈ రోడ్డు అయ్యన్న పాత్ర గారు తీసుకొచ్చారండి అని చెప్తున్నప్పుడు చాలా సంతోషపడతాం. కానీ ఆ మెయిన్ రోడ్డు కన్నాలు పడుతుంటే నిన్నొచ్చిన ఎమ్మెల్యే గుడ్డేమని వచ్చిందని చూసాడండి. అసలు ఈ 5 సంవత్సరాల్లో గడప గడపకి ఆ గడపకి ఈ గడపకి అని చెప్పి ఇష్టొచ్చినట్టు తిరిగారే. ఈ 5 సంవత్సరాల్లో నీకు ఎమ్మెల్యే పదవి ఉంది, ఆ బొక్క మూయడానికి 1,00,000 రూపాయలు తేలేనోడివి ఈ రోజు వచ్చి ఓటేయమని ఎలా అడుగుతావని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఈ చెమ్మచంత గ్రామానికి 2,02,00,000 రూపాయలు సీసీ రోడ్లు వేయడానికే సిమెంట్ రోడ్లు వేయడానికే తీసుకొస్తే నువ్వు కనీసం 5,00,000 రూపాయలు తేగలిగావా? వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటావు, సెల్ఫీలు తీసుకుంటావు, ఫోటోలు తీసుకుంటావు, 21 ఫోటోలు తీసుకుని ఈ రోజు దాకా వచ్చేవే. 1 కోటి రూపాయలు 1,00,000 రూపాయలు ఈ నాతవరం మండలానికో లేకపోతే ఈ గ్రామానికో తీసుకొచ్చే సత్తా నీకుందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మనం అడగవలసిన సందర్భం వచ్చింది, గలవెత్తవలసిన సందర్భం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? అవినీతి పరుడు, అరాచకాన్ని కోకట వేలతో లేపేవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ మెసేజ్ ఒక్కొక్కరు తీసుకున్నారు. యువకులు ముందుకు అడిగేశారు, బుధ స్కంధాల మీద జెండాలు పెట్టి ముందడిగేశారు. ఈ రోజు చెమ్మచంత గ్రామాన్ని ఎంత మోసం చేశాడో మీ అందరికీ తెలుసా? అసలు కాపు కార్పొరేషన్ లోన్లు వేయండి, కాపు కార్పొరేషన్ లోన్లు వేయి, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వేయి, బీసీ కార్పొరేషన్ లోన్లు వేయి. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కడికి లోన్ రాలేదు. ఈ రోజు రాష్ట్రం 12 లక్షల కోట్ల అప్పులో ఉంది. ఎవరు తీరుస్తారండి అప్పు? ఎందుకు చేశారండి అప్పు? ఈ రోజు నాకెందుకులే, మొన్న ఒకటి చెప్పా, 12 లక్షల కోట్ల అప్పు అంటే నాకెందుకో వాడు అప్పు చేసుకుంటాడు, ఏం చేసుకుని దొప్పించుకోమను, నాకెందుకు, నాకు డబ్బులు వస్తున్నాయా లేదా అని అడిగాడు. నేను ఒక మాట అన్నాను, నీకు మోసం ఎలా చేస్తున్నారో మీకు తెలుసా? ప్రతి ఒక్క పుట్టబోయే బిడ్డ మీద ఈ రోజు 2,70,000 రూపాయలు అప్పు ఉంది. ఒకే పార్టీ జెండా బతుకుతున్నాడు. 10వ నామినేషన్ వేశాడు, 10 సార్లు ఎలక్షన్ పోటీ చేశాడు, ఒకే నియోజకవర్గంలో పోటీ చేశాడు తప్ప దొంగోళ్ళలాగా అక్కడికిక్కడ పోలేదు. అంటే అర్థం ఏంటి? నిజాయితీతో నిక్కచ్చిగా ఈ నర్సీపట్నం నియోజకవర్గానికి అటు ఇచ్చాపురం నుంచి రాయలసీమ వరకు ఎవడన్నా గొంతెత్తి ఇది తప్పు జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన ఏకైక దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్ర గారు అని చెప్పి సందర్భంగా సవరంగా మనం చేసుకున్నాను. అలాంటి నాయకత్వంలో ఉండడం మన అదృష్టం. అందుకనే ఆయన అన్నారు, నేను ఆఖరిసారి పోటీ చేస్తున్నానని చెప్తున్నారు. ఇది ఆఖరిసారి పోటీ చేస్తున్నారు, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత పోటీ చేయనని చెప్పారు. ఈ రోజు చెమ్మచంత గ్రామానికి ఇంత అభివృద్ధి చేసామని మేము ఖచ్చితంగా ఘంటాపదంగా బల్ల గుద్ది చెప్తున్నాం. సీసీ రోడ్లు తెచ్చారు, అలాగే మనకి చెరువు పూడికి తేతు గురించి 26 లక్షల రూపాయలు ఇచ్చాడు అయ్యన్న పాత్ర గారు 5 సంవత్సరాల్లో. మైన కాలువకు లైనింగ్ గురించి 60 లక్షల రూపాయలు ఇచ్చాడు. కురువాడ తాండవ లెఫ్ట్ కెనాల్ కి 14 లక్షల రూపాయలు ఇచ్చాడు. తాండవ రైట్ కెనాల్ సీల్డ్ కి 20 లక్షల రూపాయలు ఇచ్చాడు. నీరు చెట్టు కింద 40 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి 60 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఈ ఒక్క పంచాయతీకే 6,18,00,000 రూపాయలు ఇచ్చిన దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్ర గారు. నేను ఈ 6 కోట్లు మండలానికి చెప్పలే, ఒక పంచాయతీకి చెప్పా. నువ్వు మండలానికి తేగలిగారా ఒక్క 6 కోట్లు? తెలుసా, తన సొంత కార్యకర్త భూమినే ఈ మర్రిపాలెం గ్రామంలో 1 కోటి రూపాయలు ఒక ఎకరం ఉంటే ఆ 1 కోటి రూపాయలు ఎకరాన్ని దొబ్బిసాడు. ఏ ఇసుక ఉందా అని అడిగితే ఇసుక లేదంటాడు. నర్సీపట్లో రోజు 10 లారీలు వెళ్తుంటాయి ఇసుక. ఎవర్రా దొబ్బుతున్నారంటే ఈయనే దొబ్బాడు. గ్రావెల్ దొబ్బుతాడు. ఎక్కడి నుంచి దొబ్బుతాడు? అటు సైడ్ చెర్లోపాలెం అటు సైడ్ నుంచి ఒక గ్రావెల్ బండ్లు వేస్తాడు రోజు. ఇవన్నీ కూడా ఎందుకు సర్దుకుంటున్నాడో తెలుసా? రేపు ఓడిపోతాడు కాబట్టి సూట్ కేసు సర్దుకొని బాపిరాజు కొత్తపల్లి వెళ్ళిపోవడానికి ఇంత అవినీతి చేస్తున్నాడని చెప్పి సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను.
అయ్యన్న పాత్ర గారు మంత్రి అవుతారు, అది ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటున్నాను. ఈ రోజు తాండవారి రిజర్వేయర్లో నీరు తాగునీరుకి ఇస్తుంటే అడ్డుపడిన అయ్యన్న పాత్రుడు, ఈరోజు పాదయాత్ర చేసిన అయ్యన్న పాత్రుడు, 40 సంవత్సరాల చరిత్ర ఉన్న అయ్యన్న పాత్రుడు, అవినీతి చేయలేని అయ్యన్న పాత్రుడు, ఒక మచ్చలేని అయ్యన్న పాత్రుడు ఈ రోజు నిలబడుతుంటే ఇన్ని అరాచకాలు చేసి, శాండ్ మాఫియా చేసి, గ్రాఫిల్ మాఫియా చేసి, ఇష్టం వచ్చినట్టు డబ్బు దొబ్బి సంపాదించి ఈ రోజు బాబురాజు కొత్తపల్లి పోతున్న అరాచకాలు చేసిన గణేష్ కావాలని ఎవడన్నా అంటాడండి? ఆ స్ట్రేచర్ కి కాలు బోటుకు కూడా సరిపోరే. ఈ రోజు అందుకే మీ అందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు ప్రతి ఇంటి గడపకు కూడా 4,000 రూపాయలు 50 ఏళ్ళు నిండిన వాళ్ళకి పెన్షన్ తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం.